శ్రీకాళహస్తిలో అనేకమైన ఫ్యాక్టరీలు తెచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న ఆశీర్వాదం వల్ల మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం. ఆ ఫ్యాక్టరీలన్నీ తీసుకొచ్చింది ఎంప్లాయ్మెంట్ కోసం కాదంట. మధుసూదన్ రెడ్డి జోబు నింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దానికంటే అని చెప్పి మరి చెప్పుకుంటా ఉన్నారు. మరి ఆ రోజు వేసిన రోడ్లే, ఆ రోజు ఇచ్చిన ఇల్లులే, ఆ రోజు ఇచ్చిన తిట్టుకో ఇల్లే, ఆ రోజు ఇచ్చిన నీళ్ళే, ఆ రోజు కట్టిన ట్యాంకులే, మిగతావన్నీ ఏమైనా అడుగుతున్నా. టిట్కో ఇల్లు ఇచ్చున్నాం, కనీసం దానికి అదిగో కనిపిస్తామని చూడండి. టిట్కో ఇల్లు ఆడ బులుగు రంగు వెలుగు రంగు వేసి దానికి 200 కోట్లు దొబ్బేసిన ఘనత మన ఎమ్మెల్యేది. ఇక రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. రైతుల దగ్గర ల్యాండ్ తీసుకొని 14 లక్షలకి ల్యాండ్ తీసుకొని 7 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చి వీళ్ళు 7 లక్షల రూపాయలు మింగేసిన పరిస్థితి. మీరందరూ కూడా ఒక్కసారి ఫేస్బుక్లో వాట్సాప్లో చూడాలా. వీళ్ళందరూ ఎలక్షన్లో సన్నగా స్లిమ్గా ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఈ ఆంటీలందరూ ఈరోజు బాగా తిని పెంచారయ్యా. అబ్బో అసలు చెప్పనవసరంలా. ఈరోజు ఇంకో మాట చెప్పదలుచుకున్నా. వీళ్ళందరికీ చెక్కు పెట్టేదానికి ఒక్క మొగుడు వచ్చాడయ్యా. యువగలం సృష్టికర్త, మనందరి యువతకి ఆదర్శం మన అన్న లోకేష్ అన్న. చిత్తూరు జిల్లాలో శంకారామం పూరించి ఆయన నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనం. ఆయన ఇచ్చిన ప్రతి మాట ఒక వాగ్దానం. ఆయన ప్రతి రోడ్లో నడుస్తుంటే మనం వేసిన రోడ్లు వాళ్ళు చేసిన బొందలు. ఎక్కడన్నా చూస్తే ఆడంతా మరి రోడ్లు బాయా. రైతుల దగ్గర పోతే వాళ్ళకి సబ్సిడీలు లేవు. రైతులకి విత్తనాలు ఇస్తే వాళ్ళు పంట పండిస్తే తిరిగి కొనే పరిస్థితి లేదు. నేను అడుగుతున్న రైతన్నలు ఎక్కడికి పోవాలా? మరొక్కసారి ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతన్నలు ఎంత ఆనందంగా ఉన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏదో అడుగుతున్నా నేను. మీరందరూ చెప్పాలా. యువత శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా నాయన కళ. బ్రహ్మాండంగా ఆ రోజు మీ గోపాలన్న టెంపుల్తో అఫిలియేట్ చేసి శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పెట్టి ఎంతో వేల మందిని ఈరోజు ఇంజనీర్లు చేసినారు. ఈరోజు మా యువత అంతా ఉంది. అడుగుతున్నా మీ పరిస్థితి ఏంటి అడుగుతున్నా. మన యువత పరిస్థితి ఏంటి?